ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ మెడికల్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ క్లస్టర్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? తిరుపతిలో. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ IRRI ఇరి దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతం గ్లోబల్ టాలెంట్ కాంపిటిటివ్ ర్యాంకింగ్స్లో భారత స్థానం ఎంత? 80వ స్థానం. 2019 జూలై 22న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2ను మోసుకెళ్లిన రాకెట్ ఏది? GSLV మార్క్ 3 M1 రాకెట్. 2019 జూలై 1న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ డైరెక్టర్గా నియమితులైనది ఎవరు? ఆర్ముగం రాజరాజన్. ఏ దేశాలు మొట్టమొదటిసారిగా రూపొందించిన ఉపగ్రహాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని జపాన్కు చెందిన కీబో మాడ్యూల్ ద్వారా కక్షలోకి చేరాయి? శ్రీలంక మరియు నేపాల్. అత్యంత అధునాతనమైన జలాంతర్గామి నుంచి ప్రయోగించే JL-3 ఖండాంతర క్షిపణి జూన్ 2న విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది? చైనా దేశం. 2019 మే 22న సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరియల్ వెర్షన్ను భారత్ యుద్ధ విమానం ద్వారా విజయవంతంగా పరీక్షించింది. సుకోయ్ యుద్ధ విమానం Su-30 MKI. ప్రపంచ ఇంటర్నెట్ కవరేజ్ కోసం 2019 మే 23న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా ఎన్నో ఉపగ్రహాలను ప్రయోగించింది? 60వ. 2019 ఏప్రిల్ 25న నాసా ప్రయోగించిన ఇన్సాట్ అంతరిక్ష నౌక ద్వారా అంగారకుడిపై కంపనాలను గుర్తించారు. అయితే ఈ కంపనాలకు ఏమని పేరు పెట్టారు? మార్టియన్ సోలార్ 128 కంపనాలు. ఇటీవల పెద్ద సంరక్షణకు ఉద్దేశించిన ఈ యాప్ను వెస్కో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసింది. వన్ బిగ్ ఫ్యామిలీ. 2019 ఏప్రిల్ 10న కృష్ణబిలం ఛాయాచిత్రాన్ని మొదటిసారిగా తీసిన నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ చెందిన పరిశోధకులు ఏ దేశానికి చెందినవారు? ఫ్రాన్స్ దేశానికి. చంద్రుడిపై కుప్పకూలిన వ్యోమనౌక బెరీసిట్ ఏ దేశానికి చెందినది? ఇజ్రాయెల్ దేశానికి. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 పరిశోధన పరికరాలు ఎన్ని ఉన్నాయి? 14 పరికరాలు. ఇస్రో చంద్రయాన్-2 ద్వారా చంద్రుడిపై వీటిని పంపించింది: రోవర్, ఆర్బిటర్, ల్యాండర్లు. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ HSTDV అని మానవరహిత విమానాన్ని 2019 జూన్ 12న
ఏ దేశం ప్రయోగించింది? భారతదేశం. 2019 మారీ మేకర్ రిపోర్టర్ ద్వారా ఇంటర్నెట్ వినియోగంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానంలో. 2019 మే 27న విజయవంతంగా ఆకాశ్ 1S పరీక్షను బాలాసోర్ తీరం నుండి ప్రయోగించారు. అది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా రాష్ట్రంలో. 2019 జనవరి 24న ఇస్రో PSLV C-44ను విజయవంతంగా ప్రయోగించింది. PSLV సిరీస్లో ఇది ఎన్నో ప్రయోగం? 46వ ప్రయోగం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మానవ సంహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ప్రాజెక్టును ఎప్పటిలోగా చేపట్టనున్నట్లు 2019 జనవరి 11న వెల్లడించారు? 2021 డిసెంబర్కి. 2018 డిసెంబర్ 7న దిసాంగ్ ఈ 4 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై ప్రయోగించిన దేశం ఏది? చైనా దేశం. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? పంజాబ్లో. 2019 ఫిబ్రవరి 26న షార్ట్ రేంజ్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ QRSAMను భారత్ ఎక్కడి నుంచి విజయవంతంగా ప్రయోగించింది? ఒడిశా నుంచి. దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా ప్రయోగించిన GSAT-31 సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో ఈ వాహక నౌక ద్వారా ప్రయోగించింది? ఏరియన్ 5 రాకెట్ VA-247. గర్భాశయ క్యాన్సర్ను గుర్తించి కృత్రిమం మీద AI పరికరాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? IIT ఢిల్లీ పరిశోధకులు. వ్యూహాత్మక రక్షణ అవసరాల కోసం మిషన్ శక్తి ప్రయోగాన్ని భారత రక్షణ శాఖ, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఒడిశాలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఎప్పుడు ప్రయోగించింది? 2019 మార్చ్ 27న. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన దీర్ఘశ్రేణి సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్ భారత చాందీపూర్ సమీపంలో ఉన్న ఈ వేదిక ITR నుంచి ప్రయోగించారు. ఈ క్షిపణి యొక్క మ్యాక్స్ వేగం ఎంత? 0.7. 2019 ఏప్రిల్ 1న PSLV C-45 ప్రయోగంలో భాగంగా ఎన్ని కిలోల బరువు కలిగిన ఉపగ్రహాన్ని భూమికి 748 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్షలోకి ప్రవేశపెట్టారు? 436 కిలోలు. 2018 నవంబర్ 29న PSLV C-43 రాకెట్ ద్వారా ఇస్రో ఎన్ని ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది? 31 ఉపగ్రహాలను. చంద్రుని చుట్టి వచ్చే తొలి పర్యాటకుడు పేరును అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ 2018 సెప్టెంబర్ 18న ఎవరి పేరును ఖరారు చేసింది? యుసాక్
మెజావా. జీన్ ఎడిటింగ్ చేసి ఇద్దరు చిన్నారులను సృష్టించిన శాస్త్రవేత్త. ఈ జియాన్ కుయిపై ఏ దేశం నిషేధం విధించింది? చైనా దేశం. బిగ్ బజారుగా పిలుచుకునే సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుండి 2018 డిసెంబర్ 4న విజయవంతంగా ప్రయోగించింది. GSAT-11ను. ఏ రోజున ఇస్రో నుంచి GASNV F11 వాహక నౌక ద్వారా GSAT-7A ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టింది? డిసెంబర్ 19, 2018న. 2018 సెప్టెంబర్ 20న ఒడిశాలోని చాంద్పూర్లో సమీకృత పరీక్షా వేదిక ITR నుండి ఏ క్షిపణిని ప్రయోగించారు? పహార్ క్షిపణిని. 2018 డిసెంబర్ 7న విస్తారమైన భూసముద్ర తీర ప్రాదేశిక జలాలను పరిశుభ్రంగా ఉంచాలన్న సందేశాన్ని ఇస్తూ తీర రక్షదళం ICG క్లీన్ సీ 2018 పేరుతో ఎక్కడ ప్రత్యేక ఎక్సైజ్ నిర్వహించారు? అండమాన్ నికోబార్ దీవుల్లో. సూర్యుడికి దగ్గరలో ఉన్న మరో ఉపగ్రహం సూపర్ ఎర్త్ను ఏ దేశం సైంటిస్టులు కనుగొన్నారు? బ్రిటన్ దేశస్థులు. ఇస్రో 2022 నాటికి జగ్నూను ఏ లాంచ్ వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి పంపాలని భావిస్తోంది? GSLV Mark 3తో. ఏ దేశం తన మొదటి ఉపగ్రహం మొహమ్మద్ 6Aని ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష క్షేత్రం నుండి విజయవంతంగా ప్రయోగించింది? మొరాకో దేశం. 2018 డిసెంబర్ 25న నరేంద్ర మోడీ ప్రారంభించిన దేశంలోనే అతిపెద్ద రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి బోగి బిల్ వంతెనను అస్సాంలోని దిబ్రీగఢ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని సిలాపాతార్ వరకు ఏ నదిపై నిర్మించారు? బ్రహ్మపుత్ర నదిపై. చంద్రుని చుట్టి వచ్చే తొలి పర్యాటకుడు యూసాకు మెజావా పేరును అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. అయితే ఈ యాత్రను ఏ రాకెట్ ద్వారా చేపడతారు? బిగ్ ఫాల్కన్ రాకెట్ ద్వారా. 2018 డిసెంబర్ 3 నుంచి 13 వరకు క్రాస్ బ్రో 2018 పేరుతో భారత వైమానిక దళం క్షిపణి విన్యాసాలు ఎక్కడ నిర్వహించింది? సూర్యలంకలో. 2018 డిసెంబర్ 13న నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా డీప్ సబ్ మెరీజన్స్ రెస్క్యూ వెహికల్ DSRVను ఎక్కడ ప్రవేశపెట్టారు? ముంబై డాక్ యార్డ్లో. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? మే 11వ తేదీన. PSLVలోని ఏ దశను వికాస్ దశ అని అంటారు? మొదటి దశను. 5 దశల వాహక నౌక ఏది? ASLV. భారతదేశం తన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట 1975 ఏప్రిల్ 19న ఎక్కడి నుండి అంతరిక్షంలోకి పంపింది? బైకనూరు నుండి. భారతదేశపు తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది? భాస్కర 1. భారతదేశపు మొట్టమొదటి వాతావరణ అధ్యయన ఉపగ్రహం
మెట్సాట్కు ఎవరి పేరు పెట్టారు? కల్పన చావ్లా పేరును. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? యూరీ గగారిన్, రష్యా దేశస్థుడు. అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి ఎవరు? అలెక్సీ ఏ లినివో. అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తొలి భారతీయుడు ఎవరు? రాకేష్ శర్మ. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ ఎవరు? డాక్టర్ విక్రమ్ సారాభాయ్. క్రయోజెనిక్ ఇంజన్లో ఇంధనంగా ఉపయోగపడేది ఏది? ద్రవ హైడ్రోజన్. పాడైపోయిన జలాంతర్గామి అందులోని సిబ్బందిని రక్షించడంతో పాటు రహస్య మిషన్లను సమర్థవంతంగా నిర్వహించే డీప్ సబ్మెరైన్ రెస్క్యూ వెహికల్ ఏది? ఐఎన్ఎస్ నిస్తార్. పూర్తిగా స్వదేశంలో నిర్మించిన అరిహంత్ యొక్క అర్థం శత్రువుల నాశిని. తేజస్ యొక్క గరిష్ట వేగం ఎంత? 1.6 మ్యాక్. భారత సైనిక దళం పశ్చిమ కమాండ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? చండీగఢ్లో. భారతదేశం ఏ సంవత్సరంలో నావికాదళంలో అణు జలాంతర్గాములను ప్రవేశపెట్టింది? 1988వ సంవత్సరంలో. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది? ఖడక్ వాస్లాలో. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో. ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ కాలేజ్ ఎక్కడ ఉంది? కోయంబత్తూర్లో. సెంట్రల్ రిజర్వ్ ఫర్ సర్వీస్ సిఆర్పిఎఫ్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1939వ సంవత్సరంలో. భారతదేశంలో పురాతనమైన పారామిలిటరీ ఫోర్స్ ఏది? అస్సాం రైఫిల్స్. ఆగస్టు 19, 1978 నాడు వయం రక్షం అనే ఆదర్శ వాక్యంతో ఏర్పడినది ఏది? కోస్ట్ గార్డ్. దీనిని స్వాతంత్రానికి పూర్వం రిప్రజెంట్ పోలీస్గా పిలిచేవారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ను. స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన భారతదేశ మొదటి న్యూక్లియర్ సబ్మెరైన్ ఏది? ఐఎన్ఎస్ అరిహంత్. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1962వ సంవత్సరంలో. భారత అణుశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? హ్యోమీ జహంగీర్ బాబాను. 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఎవరు స్థాపించారు? హ్యోమీ జే బాబా. అటామిక్ ఎనర్జీ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1948వ సంవత్సరంలో. 1957 జనవరి 20న అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తాంబేలు తొలి అణువిద్యుత్ రియాక్టర్ను ప్రారంభించారు. దాని పేరు ఏమిటి? అప్సరా. భారతదేశపు మొట్టమొదటి భారతీయుల కేంద్రాన్ని 1962లో ఎక్కడ నెలకొల్పారు? నంగల్, పంజాబ్లో. భారతదేశం తన తొలి అణు పరీక్షలను
తొలిసారిగా 1974 మే 18న ఎక్కడ నిర్వహించింది? పోఖ్రాన్, రాజస్థాన్లో. 1974లో భారత్ జరిపిన అణు పరీక్షలకు ఏమని పేరు పెట్టారు? బుద్ధుడు నవ్వాడు. భారత్ పోఖ్రాన్లోనే రెండోసారి అణు పరీక్షను ఎప్పుడు జరిపింది? 1998 మే 11 మరియు 13 తేదీలలో. 2018 డిసెంబర్ 10న ఆంధ్రప్రదేశ్లో దస్టాల్ట్ సంస్థ 3D యానిమేషన్ మాస్టర్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది? ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరులో. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? కల్పకంలో. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియో ఐసోటోప్ ఏది? కోబాల్ట్ 60. భారతదేశ మొదటి రీసెర్చ్ రియాక్టర్ ఏది? అప్సరా. కూడంకుళం అణు విద్యుత్ రియాక్టర్లను ఏ దేశ సహకారంతో నిర్మించారు? రష్యా దేశ సహకారంతో. ఆసియాలో మొదటిదైన సోలార్ పాండును ఎక్కడ నిర్మించారు? భుజ్, గుజరాత్లో. జాతీయ టీబీ నివారణ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1962వ సంవత్సరంలో. మన దేశంలో మొట్టమొదటి పోలియో రహిత జిల్లా ఏది? పట్టణామితిట్ట, కేరళ. సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సిడిఎఫ్డి ఏ నగరంలో ఉంది? హైదరాబాద్లో. ప్రపంచంలో క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన మొదటి శిశువు పేరు? ఈవ్. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమయ్యింది? 1990వ సంవత్సరంలో. ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి వైరస్ వ్యాప్తి చేసేది ఏది? ఆడ ఎడిస్ ఈజిప్ట్ దోమ. ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ గర్భాశయాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు? జపాన్ దేశానికి చెందినవారు. దేశంలో తొలి స్టెమ్ సెల్స్ మార్పిడి కేంద్రాన్ని విజయవంతంగా ఏ నగరంలో నిర్వహించారు? చెన్నై. ప్రపంచంలో భారీ జన్యు బ్యాంక్ ఎక్కడ ఏర్పరిచారు? చైనాలో. ఆసియాలో మొట్టమొదటి మెదడు బ్యాంక్ ఎక్కడ ఏర్పరిచారు? మైసూర్లో. దేశంలో ప్రప్రథమ బోన్ బ్యాంక్ ఎక్కడ ఏర్పరిచారు? చెన్నైలో. వైఫై కన్నా వేగంగా పనిచేసే లైఫై టెక్నాలజీని ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు? హెరాల్డ్ హస్. ఏ సంవత్సరంలో లివిట్ మరియు విట్జర్లు ప్రచురించిన హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో మొట్టమొదటిసారిగా సమాచార సాంకేతిక విజ్ఞానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పదాన్ని వాడటం జరిగింది? 1958వ సంవత్సరంలో. ఆధునిక కంప్యూటర్ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? చార్లెస్ బాబేజ్. కంప్యూటర్లో వాడే సంఖ్యామానం ఏది? ద్విసంఖ్యామానం, బైనరీ సిస్టమ్. 1 గిగాబైట్ అంటే ఎంత? 1024 మెగాబైట్లు. ట్రాన్సిస్టర్లు ఈ తరం కంప్యూటర్లకు సంబంధించినవి, రెండవ తరం కంప్యూటర్లకు.
ఏ సంవత్సరంలో మొట్టమొదటి ప్రభుత్వ సంస్థ విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్ను ప్రైవేటీకరించారు? 2002వ సంవత్సరం. మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ ఏది? వరల్డ్ వైడ్ వెబ్ WWW. కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం జరిగేది ఎప్పుడు? డిసెంబర్ 2వ తేదీన. వరల్డ్ వైడ్ వెబ్ WWWను కనుగొన్నది ఎవరు? టిమ్ బెర్నర్స్ లీ. భారతదేశ మొదటి తెర ఫ్లాప్ సూపర్ కంప్యూటర్ ఏది? పరం పద్మ. కంప్యూటర్లో ఒక బైట్లో ఎన్ని బిట్స్ ఉంటాయి? 8 బిట్స్. ఒక కిలోబైట్ ఎన్ని బైట్స్కి సమానం? 1024 బైట్స్కి. రోబోటిక్స్ అను పదాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఇసాక్ అసిమోవ్. రోబోట్ అనే పదాన్ని ప్రతిపాదించింది క్యారల్ క్యాపెక్. భారత్లో మొదటిసారిగా రోబోటిక్ సర్జరీ నిర్వహించిన వైద్యుడు ఎవరు? డాక్టర్ డోగ్రా. నానో అనే పదానికి మూలం గ్రీకు పదం. భారతదేశంలో నానో టెక్నాలజీకి ఆద్యుడు ఎవరు? సిఎన్ఆర్ రావ్. నానో టెక్నాలజీపై పరిశోధనకు ప్రత్యేకంగా అంటే ఏది బహుమతి? ప్యాన్మన్ ప్రైజ్. అంగారక గ్రహం అంతర్భాగాన్ని అధ్యయనం చేయడానికి ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థ తొలిసారిగా ప్రయోగించిన రోబో ఆధారిత ల్యాండర్ ఇన్సైడ్ విజయవంతంగా ఆ గ్రహంపై దిగింది? నాసా. ఏ ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసేందుకు ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్టింగ్ అప్రోచ్ అనే కొత్త టెక్నాలజీని భారత వాతావరణ శాఖ అభివృద్ధి చేసింది? వరద ప్రభావాన్ని. అమెరికన్ సొసైటీ ఆఫ్ ఆగ్రానమీ ASA ఫెలోషిప్ 2018 జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్నది ఎవరు? రాజు కె వర్షనే. దేశంలోని తొలి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేసే ప్రక్రియ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు. మధుమేహానికి సంబంధించి సవరించిన వర్గీకరణను ఫ్రీడమ్ శాస్త్రవేత్తలు ఇటీవల ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ ప్రకారం ఈ వ్యాధిలో ఎన్ని విభిన్న కారకాలు ఉన్నాయి? 5 రకాలు. 2018 నవంబర్ 20న భారత నావికాదళం కోసం దాదాపు రూపాయలు 3,500 కోట్ల ఖర్చుతో 2 యుద్ధ నౌకలు నిర్మించేలా భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? రష్యా దేశంతో. అణ్వాయుధాల నిరోధానికి కృషి చేస్తున్న ప్రముఖ సంస్థ ఆస్ట్రేలియా గ్రూప్లో ఎన్నో సభ్యదేశంగా భారత్కు సభ్యత్వం లభించింది? 43వ దేశంగా. PSLV C-42కు సంబంధించి కొన్ని వివరాలు. దీనిని 2018 సెప్టెంబర్ 16న ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించారు. ఈ వాహక నౌక బ్రిటన్కు చెందిన నోవాసర్ S1-4 ఉపగ్రహాలను భూమధ్యరేఖ 9.97.8 డిగ్రీల వాలులో 140 డిగ్రీల దిశ అంశంపై సూర్యుని సమతాస్థితి కక్షలోకి ప్రవేశపెట్టింది. బ్రిటన్కు చెందిన సర్రే శాటిలైట్ టెక్నాలజీ, ఇస్రో వాణిజ్య విభాగమైన
ఆంట్రిక్స్ కార్పొరేషన్ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మేరకు ఈ ఉపగ్రహాలను ప్రయోగించారు.